మీరు చూస్తున్నది ఎస్వీ మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. వైసీపీ గెలుపు ఏకపక్షం. మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. రానున్న ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్దనున్న ఉత్తర నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని, దీంతో అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర అభివృద్ధికి వెలగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో నేను ఓడిపోయినా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇచ్చిన హామీలు నియోజకవర్గంలో 95% నెరవేర్చానని అన్నారు. ఈ హామీలు ఇచ్చినప్పుడు చాలా మంది నాయకులు ఇవి జరగవని నన్ను ఎగతాళి చేశారని, కానీ నేను పూర్తి చేసి చూపించానన్నారు. ఏప్రిల్ 19వ తారీఖున జరిగిన నామినేషన్ కార్యక్రమం నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అందించిన సహాయ సహకారాలు, తోడ్పాటుకి నా ప్రచారాన్ని, నా అభ్యర్థాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకుని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి విశేషమైన సంతృప్తికరమైన స్పందన. ప్రతి ఒక్కరూ కూడా మీరు గెలుస్తారు, మీరు గెలిపిస్తాం అని ఆస్వాదించి మహిళల మంగళహారతులతో, విజయధ్వానాలతో ఈరోజు రోజు కూడా ఎన్నికల ప్రచారంలో చాలా ఆశీస్సులు, దీవెనలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి 17 వార్డులోని కూడా 19వ తారీఖు నుంచి 17 వార్డులోని కూడా ప్రతి వార్డులోని వార్డు మొత్తం రోజుకొక వార్డు చొప్పున పాదయాత్ర ద్వారా ప్రజలతో మమ్మల్ని ఎన్నికల ప్రచారం నిర్వహించడం. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి మద్దతును, సంఘీభావాన్ని కూడా పార్టీకి సంఘీభావం మద్దతు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల దగ్గర నుంచి పూర్తి స్థాయి బూత్ సభ్యుల వరకు కూడా 20 రోజులుగా కట్టుబడి వాళ్ళే అభ్యర్థి అనే విధంగా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకులు కూడా మేమే పోటీ చేస్తున్నాం అనే విధంగా సీనియర్ నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు, కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, వార్డు అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళే అభ్యర్థి అన్న విధంగా కష్టపడి పార్టీ గెలుపు కోసం వాళ్ళందరూ కూడా కృషి చేసింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మేము గడిచిన 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఎలాంటి మేలు చేకూర్చారు, ఏ విధంగా మేలు చేసి మంచి చేసి కుటుంబాల్లో వెలుగును తీసుకొచ్చారనేది ప్రజలు ఖచ్చితంగా తీసుకెళ్ళడం జరిగింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు 2019 ఎన్నికల్లో మేము పోటీ చేసినప్పుడు మీడియా ద్వారా అప్పుడు చాలా మంచి వాతావరణం ఉండేది. రాజకీయంగా అభ్యర్థుల మధ్య కానీ, పార్టీల మధ్య కానీ రాజకీయంగా కూడా మంచి వాతావరణం ఉండేది. మీట్ ద ప్రెస్, అన్ని పార్టీలకు సంబంధించిన ఇంపార్టెంట్ పార్టీలకు సంబంధించిన కంటెస్టెంట్తో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించేవారు. అందులో ఎవరు ఏం చేయాలనుకునేది చర్చించేవాళ్ళం.
కానీ ఇప్పుడు రాజకీయాలు అలాంటి పరిస్థితులు లేవు. చేసింది చెప్పలేక, చేయబోయే దాని మీద వారికి నమ్మకం లేక ఈరోజు రాజకీయాలంతా కూడా అబద్ధాలు, అసత్యాలతో, వ్యక్తిగత దోషణలతో, వ్యక్తిత్వ హననంతో ఈరోజు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు చర్చాగోష్ఠిలో ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూడా పాల్గొనడం జరిగింది. అతను కూడా బీజేపీ తరఫున పోటీ చేసి అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. ఆ రోజు చర్చాగోష్ఠిలో నన్ను మీడియా మిత్రులందరూ కూడా మీకు ఎమ్మెల్యేగా ఎందుకు అవకాశం కల్పించాలి, మీ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరేం చేస్తారని ఆ రోజు వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఆ రోజు నేను ఒకటే సమాధానం చెప్పాను. నేను 3 అంశాల మీద ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఒకటి, మా గౌరవం మా పార్టీ అధ్యక్షులు, మా అభిమాన నాయకులు గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా ప్రజా సంకల్పం ద్వారా పర్యటన చేసి ప్రజలందరూ కష్టాలను చూసి ఒక అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న మార్పులు, ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడం కోసం, ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించడం కోసం ప్రతి అడుగులోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందుకు వెళ్దామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తానని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోని నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే సిద్ధశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో, ఎలాంటి స్వార్థం లేకుండా ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకుని, ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని మేనిఫెస్టోలోని అంశాలని అందరికీ కూడా అందిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. యాజ్ పర్ 2004 మాస్టర్ ప్లాన్ ప్రకారం నియోజకవర్గంలో రోడ్స్ కావచ్చు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి సంబంధించి కావచ్చు 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి చర్చాగోష్ఠిలో మొదట సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పినప్పుడు, సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్తా ఉన్నప్పుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. ఇది సాధ్యమయ్యే పని కాదు అని. బహుశా 2014 నుంచి 2019 వరకు కూడా వాళ్ళు సాధ్యమయ్యేది కూడా అసాధ్యం చేసుకున్నవాళ్ళు, మేనిఫెస్టోని చెత్తమూటలో పడేసిన వాళ్ళు. కాబట్టి బహుశా అలా రెండో హామీ 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా వెటకారంగా ఆ రోజు మాట్లాడటం జరిగింది. మాస్టర్ ప్లాన్ అంటే ఆసామాషి అనుకున్నారా? అది అంత సాధ్యమయ్యే పని కాదు. సరే, నేను 3వ హామీ ఇచ్చింది ఆ రోజు. ఈ నియోజకవర్గంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఒక కాలేజ్ పిల్లల్ని ర్యాగింగ్ చేసినట్టు చేశారు ఆ రోజు. ఉపాధి ఏంటి, పెట్టుబడులు ఏంటి, ఇక్కడ భూములు ఎక్కడ ఉన్నాయి, పెట్టుబడులు ఏంటి? సరే, అయిపోయింది. ఎన్నికల్లో నా పైన ఒక ఆయన అడ్డదారిలో గెలిచాడు. గెలిచిన ఆయన 5 సంవత్సరాలు కూడా ఈ రోజు వరకు కూడా కనిపించలేదు. ఇంకొక ఆయన కూడా నా పైన నాతో పాటు ఓడిపోయాడు. ఈ ఓడిపోయిన వ్యక్తి గెలిచిన ఆయన కూడా ఆ రోజు చీకటి ఒప్పందం చేసుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చడం కోసం విడివిడిగా